RK Creations and Editing Tech. కోసం కార్చే కంటతడి. సో హాయ్ ఫ్రెండ్స్, సో మీరైతే ప్రివ్యూలో చూసారు కదా, ఆ విధంగా అయితే వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో తెలియదు, స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ వీడియో ఎడిటింగ్ అనేది మనకైతే మ్యూజిక్ అయితే సింక్ అయితే ఉంటుంది. సో కానీ ఎందుకంటే ఈ ఎడిటింగ్ అంతా కూడా మనమైతే ఏవి ప్లేయర్లో అయితే చేసేస్తాం. చాలా అంటే చాలా బాగుంది కదా. సో జస్ట్ అయితే మనమైతే ఇప్పుడైతే అందులో మనమైతే వీడియోలు చూసాం కదా, ఆ విధంగా టెక్స్ట్ అయితే ఎడిట్ చేసేసుకుందాం ఫస్ట్. సో నేనైతే టెక్స్ట్ అయితే పిక్స్లాబ్ యాప్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓకేనా. సో ఇందులో అయితే ఎడిట్ చేసేసుకుందాం టెక్స్ట్ని. సో ఇక్కడ ప్లస్ పై అయితే క్లిక్ చేసేసుకొని నేనైతే ఒక టెక్స్ట్ అయితే ఇచ్చేసుకుంటాను. సో నేనైతే ఏ అనే ఒక లెటర్ అయితే ఇచ్చేసుకొని సో దీని అయితే ఈ విధంగా అయితే పెద్దగానే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసేసి ఇక్కడ ఫాంట్లకి అయితే వెళ్తున్నాను. ఫాంట్లకి వెళ్ళేసి సో నేనైతే ఇక్కడ క్యాస్ట్లిష్ అనే హంటర్ ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే ఇచ్చేసాను. ఓకే ఇచ్చేసుకున్న తర్వాత సో ఇలా స్ట్రైట్కి అయితే స్క్రోల్ చేసి స్ట్రోక్ని అయితే క్లిక్ చేసి ఎనేబుల్ అయితే చేసేస్తున్నాను. సో ఓకేనా. ఎనేబుల్ చేసి స్ట్రోక్ విడ్త్ అయితే 4 అయితే ఉందండి. సో కలర్ అయితే మీరైతే డెఫినెట్గా అయితే వైట్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. స్ట్రోక్ కూడా అయితే మీరైతే బ్లాక్ అయితే ఉంచేసుకోండి. ఓకే. సో దీనికైతే మనమైతే స్పేస్ అయితే ఇచ్చేసుకుంటాం. సో మనకైతే పూర్తిగా అయితే రావాలి. తర్వాత దీన్ని సేవ్ చేసుకునే ముందట మీరు ఏం చేస్తే ఇక్కడ మీకైతే 4th ఆప్షన్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసేసుకొని ట్రాన్స్పరెంట్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ ఇమేజ్ అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ ఉండద్దు. ఓకేనా. సౌండ్ కానీ సో సేవ్ అయితే క్లిక్ చేసేసుకొని సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ PNGలో పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత సో మొత్తం అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే ఏవి ప్లేయర్ యాప్ అయితే మనమైతే ఓపెన్ చేద్దాం. సో ఓకేనా. ఇప్పుడు ఏవి ప్లేయర్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే వీనైతే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇక్కడైతే మనతో ఒక సాంగ్ అయితే ప్లే చేద్దాం. సో ఈ సాంగ్ అయితే మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. సో ఓకేనా. సో నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను, ఎందుకంటే మనకైతే కాపీరైట్ ఇష్యూ రావద్దని, అలాగే మీకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా వాయిస్లో ఉండద్దని. సో ఓకేనా. సో ఇక్కడైతే మళ్ళీ అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనమైతే డైరెక్ట్ అయితే మీకైతే ఒక ప్రిసెట్ లాంటిది ఇస్తాను. సో దీని అయితే ఏవి ప్లేయర్లో ఇస్తాను కాబట్టి దీన్ని విజువలైజర్ అని అయితే అంటారు. ఓకేనా. సో కైన్ మాస్టర్కి అయితే మనకైతే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో, ఎలక్ట్రిషియన్కి అయితే ప్రిసెట్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే దీనికైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నాను. సో ఓకేనా. సో దాన్ని మనం విజువలైజర్ అని అంటాం, ఎవరి ప్లేయర్ విజువలైజర్. సో ఇక్కడ మనకైతే బాక్స్ని అయితే క్లిక్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే మనకి దీని అయితే ఇందులోకి అయితే ఎవరి ప్లేయర్లోకి అయితే తెచ్చేసుకుందాం. సో తెచ్చేసుకోవాలంటే ఇక్కడ లోడ్ ఫ్రమ్ ఫైల్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరైతే 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్లోకి అయితే క్లిక్ చేయండి. సో ఓకేనా. సో ఇక్కడ మీకైతే దీన్ని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే సో ఆ విజువలైజర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రెండ్స్, ఇది ఒక 2.43 MB అయితే ఉండడం జరిగింది. సో దీనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకైతే కొత్తగానైతే ఒక బాక్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు మాత్రం మాకు 3 ఉండి ఇప్పుడు 4th బాక్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. చూసారా. సో ఇక్కడ మీకైతే మొత్తం 80 అయితే రావడం జరిగింది. జస్ట్ అయితే దీన్ని క్లిక్ చేయగానే మనకైతే మొత్తం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీకైతే ఎస్ అని ఉంది కదా, సో దీని అయితే మీరు సింపుల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ పైన మీకు పెన్సిల్ సింబల్ కనబడుతుంది కదా, ఈ పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాస్ట్లో మీకు ఇమేజెస్ టెక్స్ట్ అని ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది కదా, ఇలా బాక్స్లో మీకైతే ఒక ఇమేజ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసుకొని పిక్ ఇమేజ్ అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని ఇంతకుముందు అయితే మనం అయితే పిక్స్లాబ్లో అయితే ఎడిట్ చేసాం కదా, సో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా. సో సెలెక్ట్ చేసేసుకుంటే సో మీకైతే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దాని పొజిషన్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక్కడ జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళేసి ఇక్కడ పొజిషన్పై క్లిక్ చేసేసి సో ఈ విధంగా సో ఇక్కడ పైన సెలెక్ట్ చేసేసుకుంటే మీకైతే ఈ విధంగా అయితే అడ్డంలో అయితే మీకైతే సెలెక్ట్ అవ్వ జరుగుతుంది. ఇలా కింది సెలెక్ట్ చేసేసుకున్నైతే మీకైతే ఈ కింది లైన్ అడ్జస్ట్ చేసేస్తే మీకైతే పొడవులోనైతే అడ్జస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఆ తర్వాత నేనైతే కొంచెం దీన్ని అయితే రొటేట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ కింది స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మీకైతే రొటేషన్ అని ఉంటుంది. సో ఈ రొటేషన్ అన్ని మీరు ఈ విధంగా అయితే మీరు జరిపేసుకోవచ్చు. సో నేనైతే దీనికైతే డైరెక్ట్ అయితే ఇక్కడ 300 వరకు వచ్చింది, కానీ నాకైతే 350 అయితే పెట్టేసుకుంటాను డైరెక్ట్ నేను. ఓకేనా. 350 పెట్టేసుకుంటే మనకైతే ఆటోమేటిక్గా అయితే ఇందులోకి అయితే కరెక్ట్గా అయితే అవడం అయితే జరిగింది. ఓకేనా. అలాగే ఇంకొంచెం దీన్ని అయితే ఇటు సైడ్కి అయితే జరిపేద్దాం. సో ఓకేనా. సో ఇటు జరిపిస్తున్నాం. దీన్ని మనమైతే 540 ఇచ్చేసుకుందాం పైంది. సో ఓకేనా. సో ఇప్పుడైతే మనకైతే కరెక్ట్ అయితే అడ్జస్ట్ అవ్వడం జరిగింది. ఇంకొంచెం తక్కువ ఇద్దాం, 530 ఇద్దాం. ఓకే. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే మనకైతే ఇక్కడ ఏ లెటర్ అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది చూసారా. సో ఈ విధంగా అయితే మనమైతే ఇక్కడ మీకైతే సాంగ్ అయితే ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో, మీకైతే వినిపించదు ఎందుకంటే అయితే వాల్యూమ్ అయితే మీట్లో పెట్టా కదా. సో ఫైనల్గా మనం దీన్ని సేవ్ చేయాలంటే మీకైతే ఒకటి డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సో వీడియో హైట్ అయితే మీరైతే అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఓకేనా. సో మనకైతే ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ టైప్లో కావాలి కాబట్టి సో ఇక్కడైతే మనకైతే యూట్యూబ్
క్లిక్ అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ సెట్ చేసేస్తుంది. సో మనకైతే హైట్ అనేది ఎక్కువ ఉండాలి, విడ్త్ అనేది తక్కువ ఉండాలి. సో సింపుల్ అయితే మీరు దీన్ని అయితే రీప్లేస్ చేసేయండి. సో వీడియో విడ్త్ వచ్చేసి 1920 పెట్టేసుకోండి. 1080 ఉంది కదా, సో దీన్ని తీసేసేయండి. ఓకేనా, 1080 తీసేసేయండి. మళ్ళీ ఇక్కడ వీడియో హైట్ వచ్చేసి 1080 ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత మీకైతే ఇదైతే స్టార్ట్ ఏంటంటే మనకైతే వీడియో అయితే అకౌంట్లు కావాలి అని అయితే ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో ఓకేనా, సో మనకైతే వీడియో మొత్తం అంటే సాంగ్ మొత్తం మనకైతే వీడియో అయితే అవసరం లేదు కాబట్టి జస్ట్ నాకైతే 2 minutes 30 seconds ఉండాలి. సో నాకైతే 3 minutes వరకు అయితే కావాలి. ఓకేనా, సో అంటే మనకి 30 seconds అయితే రావడం జరుగుతుంది. అంటే 2 minutes 30 seconds దగ్గర స్టార్ట్ అయ్యి 3 minutes వరకు అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఓన్లీ మధ్యలో పార్ట్ సాంగ్ మాత్రమే మనకైతే రావడమే జరుగుతుంది ఫ్రెండ్స్. అలానా, సో ఆ విధంగా అయితే మనం సెట్ చేసేసుకున్నాం. 2 minutes 30 seconds దగ్గర 3 minutes వరకు అంటే మనకి 30 seconds మాత్రమే ఈ వీడియోని అయితే మనకైతే ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తున్నాం. సో కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే లోడ్ అవడం జరిగింది. లోడ్ అవుతుంది కాబట్టి సో ఇదంతా 100 ఫిల్ అయితే తర్వాత మనకైతే ఇదైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరైతే ఇంతవరకు ఇట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లోనే అయితే పెట్టేసుకోండి. ఇంతవరకు ఇట్లా మీరు ఛానల్కి మన ఈ వీడియోకి ఇట్లా మీకు లైక్ చేయకపోతే ఇట్లా తప్పకుండా అయితే లైక్ అయితే చేసేయండి. ఓకేనా, సో మీకైతే మన ఛానల్లో ఉండే మీకు అయితే ఎటువంటి వీడియోస్ కావాలో కిందనైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. సో కానీ డెఫినెట్గా అయితే వీటినే చేసేస్తాం. సో మీకైతే కైన్ మాస్టర్లో కావాలన్నా, హైలైట్ మోషన్లో కావాలన్నా, లేకపోతే పిక్స్ ల్యాబ్లో కావాలన్నా, లేకపోతే ఏవి ప్లేయర్లో కావాలన్నా, సో మీకైతే ఎలాంటి వీడియో ఎడిటింగ్స్ కావాలి అన్నది అయితే కిందనైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే సో మనకైతే మొత్తం అయితే సేవ్ అవడమే జరుగుతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. సో ఓకేనా, సో అంతవరకు అయితే వీడియోకి అయితే ఇంకా లైక్ చేయకపోతే అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లైన్ అయితే పెట్టేసుకోండి. సో ఓకేనా, సో మనకపోతే మొత్తానికి అయితే మనకైతే ఇదైతే సేవ్ అయినట్టే జస్ట్ 99.5% అయిపోయింది. ఇంకొక 0.5% మాత్రమే ఉంది. సో ఇదైతే ఆటోమేటిక్గా అయితే ఇక సేవ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో సేవ్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫినిష్ అని రావడం జరుగుతుంది. సో చూపెడతాను చూడండి. సో ఇప్పుడు 100% అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్పోర్టింగ్ ఫినిష్ అనేది రావాలి. సో అంటే ఇప్పుడైతే మనకైతే ఈ వీడియో అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అయింది. సో ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడైతే నేనైతే నా యొక్క వీడియో చూసారంటే మనకైతే ఇక్కడైతే వీడియోని అయితే సేవ్ అవడమే జరిగింది. చాలా అంటే చాలా బాగా సేవ్ అయింది కదా. సో ఈ విధంగా అయితే వీడియో ఎడిటింగ్ అయితే మీరు సింపుల్గా అయితే విప్లై అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.